పోతన భాగవతం. భక్తుడై గురు సేప తప్తుడై తా బంధు ప్రజద్భక్తుడై సిద్ధైశ్వర్యము కోల్పోయి విభవక్షీనుండునై పేదయై తుత్తత్వంభును సత్యముం కరుణయున్ సొంపేమియుందప్పడం బుద్ధుడై యజయాక్షామాయ గెలిచెం పుణ్యుండితడుందల్పుడే. ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపం వలన పరితాపానికి గురయ్యాడు. బంధువుల నుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడయ్యాడు. అయినా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని దయని సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞాని అయి గెలవడానికి సాధ్యం కాని అజయ అని పేరు పడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహనీయుడు అని ఈ పద్య భావం. అసురనాథుడనుచుననగుని మర్యాద ఏను జోత మనసు నింతవలుక నిజము పలికినితడు నిర్మలాచారుండు మేలు మేలు నాకు మెచ్చువచ్చు. ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడిగా ఆదరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకు ఊరుకున్నాను. ఇతడు మంచి నడవడి కలవాడు, సత్యవాది, మేలు మేలు ఇతని ప్రవర్తన నాకు మెప్పు కలుగుచున్నది అని ఆ భగవంతుడైనటువంటి వామనమూర్తి బలిచక్రవర్తి గొప్పతనాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు అని ఈ పద్య భావం. ధన్యవాదం.